Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డే బాక్స్ ఆఫీస్ దగ్గర 3 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకోగా 3 డేస్ రన్ తో ఇండియన్ సినిమాలన్నింటినీ కూడా బ్లాస్ట్ చేసి పడేస్తూ హాలీవుడ్ సినిమాల పరంగానే కాకుండా డబ్బింగ్ సినిమాల పరంగా కూడా రికార్డ్స్ పెట్టుకుంటూ పోతుంది. అసలు ఒక హాలీవుడ్ సినిమా ఇండియాలో సింగిల్ డే 100 కోట్ల గ్రాస్ టచ్ చేస్తుందని చెప్తే ట్రేడ్ కూడా షాక్ అయ్యేదేమో. ఈ సినిమా నిన్న 100 కోట్ల గ్రాస్ పెట్టేంత పని అయితే చేసింది. బట్ కొద్దిలో అది మిస్ అయినప్పటికీ సండే అయితే 100 కోట్లు పక్కాగా కొట్టేలానే కనిపిస్తుంది. మనం వేసుకున్నట్టు ఎక్స్ట్రా హైక్స్ గానీ ఎక్స్ట్రా షోస్ కానీ ఏం లేవు. ప్యూర్లీ స్పైడర్-మ్యాన్ క్రేజ్. మూవీలో ఎండ్ గేమ్ లో ఉన్నంత ఎమోషనల్ సీన్స్, ఇన్ఫినిటీ వార్ లో ఉన్నంత హై సీన్స్ కానీ ఏం లేవు. అవెంజర్స్ కూడా ఎవరూ లేరు. అయినా సరే జనాలు కదులుతున్నారు. పీటర్ పార్కర్ స్టోరీ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే అది కేవలం స్పైడర్-మ్యాన్ బ్రాండ్. అయితే సినిమా చూసిన తర్వాత నాకు వేరేలా అనిపించింది. సినిమాపై నా రివ్యూ షార్ట్ లో కానీ లాంగ్ లో కానీ కావాలంటే కమెంట్ చేయండి. సిరీస్ లో చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, అసలు మార్వెల్ సినిమాలపై జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి సినిమా ఎలా అర్థమవుతుంది అనేది క్లియర్ గా చెప్తా. ప్రజెంట్ నార్త్ లో చిత్త కొడుతున్న ఈ ఫిల్మ్ సౌత్ లో అయితే ఆల్ టైమ్ రికార్డులు పెట్టుకుంటూ పోతుంది. థర్డ్ డే 85 కోట్ల మార్కెట్ టచ్ చేసిన ఈ ఫిల్మ్ 4th డే ఇండియాలో 100 కోట్లు టార్గెట్ చేయగా డబ్బింగ్ సినిమాల పరంగా ఇప్పటికే అన్ని రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. అంతేకాదు ఇండియన్ సినిమాల పరంగా చూసుకుంటే దురంధర్ 2కి చాలా దగ్గరగా వచ్చేసిన ఈ ఫిల్మ్ పెద్ది జననాయకన్ రాజేసాబ్ 3 డేస్ లో వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేశాయో దానికంటే పెద్ద నెంబర్ పెట్టి షాక్ ఇచ్చింది. సో లేట్ చేయకుండా స్పైడర్-మ్యాన్ 3 డేస్ లో ఎంత కలెక్ట్ చేసిందో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా వరల్డ్ వైడ్ చూసుకుంటే ప్రివ్యూస్ తోనే ఏకంగా $72 మిలియన్ ని కలెక్ట్ చేస్తూ డొమెస్టిక్ లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన ఈ ఫిల్మ్ వీకెండ్ కి డొమెస్టిక్ లో 350 మిలియన్లు టార్గెట్ చేసింది. అంటే ఎండ్ గేమ్ సినిమా నెంబర్లు అయితే రిస్క్ లో పడ్డాయి. హాలీవుడ్ సినిమాలకి వీకెండ్ నెంబర్లను బయటకు వస్తాయి కాబట్టి రేపైతే డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఫాస్టెస్ట్ 1 బిలియన్ దిశగా దూసుకెళ్తుంది ఈ సినిమా. ఇక ఇండియాలో చూసుకుంటే ఫస్ట్ సౌత్ నుంచి వద్దాం. కర్ణాటకలో 26 కోట్ల గ్రాస్, ఆంధ్రాలో 8.6 కోట్లు, తెలంగాణ 16.5 కోట్లు. ఇంత డిఫరెన్స్ ఎందుకంటే తెలంగాణలో ఉన్నన్ని ఏ సెంటర్స్ మల్టీప్లెక్సెస్ అయితే ఆంధ్రాలో లేవు. ఇక తమిళనాడులో 18.7 కోట్లు, కేరళలో 15 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ కి గాను సౌత్ లోనే ఏకంగా 85 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇక మహారాష్ట్రలో 43.7 కోట్లు కలెక్ట్ చేస్తూ రికార్డులు క్రియేట్ చేయగా ఢిల్లీలో 31.8 కోట్లు, యూపీ 11.8 కోట్లు, వెస్ట్ బెంగాల్ 10.3 కోట్లు, గుజరాత్ 13.7 కోట్లు, పంజాబ్ 6 కోట్లు, రాజస్థాన్ 7 కోట్లు, ఇలా ప్రతి స్టేట్ లో కూడా చింపి చితకేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ కి గాను ఇండియాలో కలెక్ట్ చేసిన గ్రాస్ 216 కోట్లకి చేరుకోగా నెట్ అయితే 178.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఒకవేళ 3D ఛార్జెస్ ని కూడా యాడ్ చేసి చూస్తే 3 డేస్ కి గాను ఇండియాలో 241 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే డే 3 వరల్డ్ వైడ్ గా 93.5 కోట్ల గ్రాస్ పెట్టిందనమాట. ఒకవేళ ఈ రోజు 100 కోట్ల మార్క్ ని టచ్ చేసింది అంటే 3 డేస్ ఇండియా గ్రాస్ 340 కోట్లు దాటిస్తుంది. ఇది ఇండియన్ సినిమాగా చూసుకున్నా కూడా చాలా అంటే చాలా పెద్ద నంబర్. మరి బుకింగ్స్ ఎంత ఉన్నాయి, డే 4 ఎంత రావచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో గైస్, దట్ ద వీడియో. ఇది స్పైడర్-మ్యాన్ 3 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఇండియాలోని వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.